సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ హరిహర వీరమల్లు మా అన్నయ్య సినిమా హిట్ అవ్వాలి, రికార్డులు సృష్టించాలని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ట్వీట్ చేశారు. తను అనుకున్నట్టుగానే ఆ సినిమా హిట్ టాక్ వచ్చి తలికి నిన్న మంత్రిమండలి సమావేశంలో ఇద్దరు కూడా ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రశంసించారు. మరి అవతల వాళ్ళేమో 3 సంవత్సరాల్లో మనం వచ్చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేదు, కూని అయిపోతుంది అని చెప్పి వైసీపీ నాయకులకు పాపం ఇవన్నీ పరిణామాలు రుచించినట్టుగా కనపట్ల. సినిమా వాళ్ళు అనుకున్నారు ఆ రోజు పవన్ టీడీపీ కలవకూడదు అనుకున్నారు, కలిశారు, వైసీపీ లేకుండా చేశారు. ఇప్పుడేమో ఈ సినిమాని కిల్ చేయాలనుకున్నారు. ఈ సినిమా హిట్ అయింది, వాళ్ళ పరిస్థితి ఏందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకోవైపు రోజు రోజుకి బంధం దృఢమంది బంధం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు రఫా గొంతుకులు కుత్తుకులు కోస్తానంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, లోపలేస్తాం అన్నాడు. నేనున్నంత వరకు రాజకీయాల్లోకి ఇక జగన్ రాడు అంటున్నాడు. నిజమే, ఈ పరిణామాలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం లేదనేది స్పష్టంగా కనపడుతుంది. సరే, వాళ్ళ అక్కసుని నైట్లో కూడా నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. రాజకీయంగా ఆ సీటు ఖాళీ చేయించారని, ఇటు సినిమాలో సక్సెస్ అయ్యారని, ఏంట్రా బాబు ఇది పరిస్థితి, మనం 10 సంవత్సరాలు ఉందాం అనుకుంటే ఈ పరిస్థితి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి చూస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఏదేమైనా కానీ అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ముగ్గురు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే దారిని, ఒకరికొకరు స్నేహపూర్వక వాతావరణం, ఒకరికొకరు మిత్రధర్మం, ఇవన్నీ చూస్తుంటే ఈ కూటమి రాబోయే 15 సంవత్సరాలు వీళ్ళే ఉంటారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా వీళ్ళ మధ్య చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కమిటీలు వేసుకుంటారు, చర్చలు చేసుకుంటారు. అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఎవరెవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ కలిసి ముందుకెళ్ళాలి. ఈ సుస్థిరమైన ప్రభుత్వం చిరకాలకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రజల చిరకాల కోరికలు తీర్చాలి. పోలవరం ఆంధ్ర జీవనాడి పూర్తి చేయాలి. జాబ్ క్యాలెండర్ చేయాలి. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలో స్టార్ట్ చేయాలి. ఏదైతే వాగ్దానం 6 గ్యారెంటీలు ఇచ్చా 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఈ కూటమి మీద ఉంటుంది. అదే సమయంలో మిత్రధర్మం పాటించాల్సిన బాధ్యత కూడా ఈ ముగ్గురు మీద ఉంటుంది. కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు, అటు టీడీపీ బీజేపీ కావచ్చు, అందరూ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని మరింత బలంగా రాబోయే దశాబ్దం కాలం పాటు మేమే ఉంటామనే ఆ భరోసా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది.